సో బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా చూస్తారు, కాంగ్రెస్ పార్టీని కూడా చూసేశారు. సో ఎంఐఎం పార్టీని కూడా ఆల్రెడీ వీళ్ళు చూశారు. వీళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఓట్లు దండుకొని వాళ్ళు మినిస్ట్రీలు తెచ్చుకొని వాళ్ళు పదవులు తెచ్చుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం ఈ రోజున ప్రతి ముస్లిం సోదరులకి అందరికీ కూడా తెలుసు. అంత తెలివి లేకుండా ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి ఎవరూ లేరు. ప్రజెంట్ మన సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఇలాంటి విషయాల్లో. సో మొన్న సెల్కం చెరువు అవనియండి, సెల్కం చెరువు అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్లో పడింది, అవునా కదా చెప్పండి. సో అది Yes. ఆల్మోస్ట్ చెరువు దీంట్లోనే ఉంది. సో ఇప్పుడు మిగతావి బుల్డోజర్‌లో నిరుపేదల ఇల్లులు బుల్డోజర్‌లతో కూలగొట్టడానికి వ్యవస్థకి ముందుకున్నప్పుడు, ఒక సల్కం చెరువులో ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక కాలేజ్‌ని ఎందుకు వీళ్ళు కూల్చట్లేదు? సో అంటే రేపొద్దున అది అలా లోపలికి కుంచుకుపోయిన తర్వాత స్టూడెంట్స్‌కి ఏదైనా ప్రాణహాని జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ చూస్తున్నారు. సో ఎందుకంటే నీరు, గాలి, వృక్షాలు, ఈ వనరులు ఇవన్నీ కూడా పబ్లిక్ సంబంధించింది. సి గవర్నమెంట్ అనేది కేవలం ఒక రక్షణ అంటే ఒక ట్రస్ట్ కింద వ్యవహరిస్తుంది తప్ప కానీ వాళ్ళకి ఏం రైట్ లేదు ఎవరికి ఇవ్వడానికి ఇది. సో ఇది ఖచ్చితంగా పబ్లిక్ది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కదా, కళ్ళ ముందే ప్రజలు ఇష్యూస్ అన్నీ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు వీళ్ళంతా స్వార్థపరులో కూడా వాళ్ళకి తెలుసు. సో ఇవన్నీ ఇష్యూస్ బయటకు వస్తున్నప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారండి? ఖచ్చితంగా ఎవరికి వాడే రాజకీయం చేస్తున్నారు, మా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు ప్రతి చోట డ్రైనేజ్ సమస్యలు అట్లానే ఉన్నాయి, త్రాగునీరు సమస్య అట్లానే ఉంది, స్ట్రీట్ లైట్స్ ఎక్కడ ప్రాపర్గా వెలగట్లేదు, అవే గుంతలు, కొన్ని అంగన్వాడీ స్కూల్స్లో కూడా ప్రాపర్గా ఫుడ్ లేదు. సో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలంటే గ్రౌండ్ లెవెల్ నాయకత్వం చాలా ఇంపార్టెంట్. సో గ్రౌండ్ లెవెల్ నాయకత్వం ఎంఐఎం పార్టీస్ మిగతా పార్టీస్ ఎట్లా ఉన్నారంటే డబ్బులు ఇచ్చుకొని కొనుక్కునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. బ్యారేజ్ లీక్స్ అయినాయో దాన్ని ఎందుకు ఆధునీకరణ చేయట్లేదు? చేయండి, Yes. నేను చేయొద్దని ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు ఫండ్స్ యూటిలైజ్ చేయట్లేదు, దానికి ఎందుకు ప్రాపర్ గా మీరు అంటే ఎంతసేపు వీళ్ళు ఇది చేశారు వాళ్ళు ఇది చేశారని మనం మాట్లాడడం ఓకే, కానీ అట్ ద సేమ్ టైం దాన్ని ఎట్లా బాగుపరచాలి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయ్యింది, Yes. ఎత్తు చూపడానికి ముందు ఉంటారు. వీళ్ళు ఇది చేశారు వాళ్ళు అది చేశారు అంటే సరే వాళ్ళు అది తప్పు చేశారు, బీఆర్ఎస్ పార్టీ 100% తప్పు చేసింది, అది అందరికీ తెలుసు. మరి దాన్ని నువ్వేం చేస్తున్నావు? దాన్ని పూడ్చి ప్రజలకు ఏదోలా మంచి చేయాలి కదా. రైతులు అలా వదిలేయకూడదు కదా, వాళ్ళ పంటను అలా వదిలేయకూడదు కదా. ఇప్పుడు ఇంకొక పంట కూడా వచ్చేసే సమయం అయింది. రైతు మళ్ళీ రెండో పంట ఎప్పుడేస్తాడు, దాని వల్ల ఎప్పుడు తీస్తాడు? రైతు బతికేదే పంట మీద, ఆ నీరు మీద. సో ఆ రెండో కూడా మనకి ఆన్ టైంలో వాళ్ళకి అందించలేకపోతే వాళ్ళు ఎందుకండి? ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తున్నావని నువ్వు? నువ్వు అన్నట్టు ఏమైనా వాడికి భరోసా ఇస్తున్నావా? ఎప్పుడో ఇవ్వాల్సింది ఎప్పుడో ఇస్తావు, అమావాస్యకు ఇవ్వాల్సిన డబ్బులు పున్నానికి ఇస్తావు. వాళ్ళకి ఏ విధంగా సరిపోతే చెప్పండి? అప్పుల మీద అప్పులై వడ్డీల మీద వడ్డీలు అయ్యి ఎటో పనికి రాకుండా పోతుంది తప్ప కానీ వాళ్ళకి ఉపయోగం అనేదే లేదు ఈరోజు. సో అది 100% వీళ్ళు చేస్తున్నది 100% రాంగ్. సో ఇలా ఈ విధంగా కంటిన్యూ అయితే వాళ్ళకి పిల్లలు ఉంటారు, రైతులకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళు బతుకు జీవనం వెల్లడించాలి. సో ఎంతసేపు మనం ఏదో మీడియా ముందు మాట్లాడినట్టు కాదు కదా వాళ్ళ బతుకులు. వాళ్ళ పంటకి వెళ్తే తప్ప కానీ వాళ్ళకి ముద్ద దిగలేని పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. సో కాబట్టి ప్రభుత్వం వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఆలోచించమని మేము కోరుకుంటున్నాం. మేము రైతు భరోసా యాత్ర చేశాం కదా, మరి చేసినప్పుడు మేము ఏమైనా చెప్పాం, మరి వాళ్ళు ఏమైనా చేశారా? మేము చేసిన తర్వాతే ఒడ్లు కొండ లెవెల్లో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఓటు వేయడానికి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం వస్తారు బీజేపీలోకి, బీఆర్ఎస్ Okay. పార్టీలో ఉన్న వాళ్ళందరూ. ఇంకా అప్పుడు ఎవరు గెలుస్తారండి? బీజేపీ కదా ఉంటుంది, ఎటు చూసినా మేమే ఉంటాం, ఎటు చూసినా అంటే అందరూ టచ్ లో ఇప్పటి నుంచే టచ్ లో ఉన్నారనమాట. నీ టచ్‌లో ఉండమని కాదు, వాళ్ళ ఆలోచన చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు చూసేశారు, బీఆర్ఎస్‌ని చూసేశారు, కాంగ్రెస్‌ని చూసేశారు, బీజేపీని చూడాలి. బీజేపీ కూడా మిగతా స్టేట్స్‌లో ఏ విధంగా చేస్తుందన్నది వీళ్ళకి తెలుసు. సో తెలుసు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వస్తే బాగుంటుందనేది అందరికి ఆలోచన ఉంది. సో దాంట్లో కొంచెం బలమైన నాయకత్వం మాకు తోడైతే ఇంకా మంచిదే కదా, అందరం కలిసి పనిచేస్తాము, ఏముంది అందులో? ఇప్పుడు మల్లారెడ్డి వస్తాడు, మల్లారెడ్డితో పాటు వాళ్ళ క్యాడర్ అంతా వస్తది. మళ్ళీ ఆ నియోజకవర్గంలో వాళ్ళు అందరూ వస్తారు, తర్వాత వేరే నాయకులు వస్తారు. ఎవరిని మేము కాదంటాం చెప్పండి? మా పార్టీ ఫిల్ అయిపోద్ది కంప్లీట్ గా, మా పార్టీ ఆఫీస్ అంతా కంప్లీట్ ఫిల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మాకు ఈ కాంగ్రెస్ వాళ్ళ రాకలు ఎక్కువైపోతాయి, బీఆర్ఎస్ పార్టీ రాకలు ఎక్కువైపోతాయి, తర్వాత భారతీయ జనతా పార్టీ మీకు ఉంటది. ఆ పార్టీ Okay. చూసుకోవడమే. ఎందుకంటే ఆటోమేటిక్ గా మా అన్న ఎలాంటి వాడు, మా మామ గుంటనక్క అని చెప్పి ఓ రోజు చెప్పిందే చెప్తుంది అసలు.
హ్మ్. సో, వాళ్ళ గురించి కన్న కూతురే జెప్తున్నప్పుడు, ఇంకా పార్టీ గురించి ఆలోచన ఎవరు జేస్తారు జెప్పండి? హ్మ్. ఈమె కోసం ఈమె చెప్పుకుంటది. ఎందుకంటే ఈమెని నమ్మేది లేదు, వాళ్ళని నమ్మేది లేదు అన్న విషయం అందరికీ క్లియర్‌గా అర్థమైంది. సో, బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్‌గా చూసేసారు. కాంగ్రెస్ పార్టీని కూడా చూసేసారు. సో, ఎంఐఎం పార్టీని కూడా ఆల్రెడీ వీళ్ళు చూసారు. వీళ్ళని అడ్డు పెట్టుకొని, వాళ్ళు ఓట్లు దండుకొని, వాళ్ళు మినిస్ట్రీలు తెచ్చుకొని, వాళ్ళు పదవులు తెచ్చుకొని, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం ఈ రోజున ప్రతి ముస్లిం సోదరులకి అందరికీ కూడా తెలుసు. అంత తెలివి లేకుండా ఉన్నవాళ్ళైతే నాకు తెలిసి ఎవరు లేరు. ప్రెజెంట్ మన సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంది ఇలాంటి విషయాల్లో. సో, మొన్న సెల్కమ్ చెరువు అవనియండి. సెల్కమ్ చెరువు అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో పడింది. అవునా కాదా చెప్పండి? సో, అది యెస్. ఆల్‌మోస్ట్ చెరువు దీంట్లోనే ఉంది. సో, ఇప్పుడు మిగతావి బుల్డోజర్‌లో నిరుపేదల ఇల్లులు బుల్డోజర్‌లతో కూలగొట్టడానికి వ్యవస్థకి ముందుకున్నప్పుడు, ఒక సల్కం చెరువులో ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక కాలేజ్‌ని ఎందుకు వీళ్ళు కూల్చట్లేదు? సో, అంటే రేపొద్దున అదలా లోపలికి కుంచుకుపోయిన తర్వాత స్టూడెంట్స్‌కి ఏదైనా ప్రాణహాని జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో, ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ చూస్తున్నారు. యెస్. ఎత్తు చూపడానికి ముందుంటారు. వీళ్ళు ఇది జేశారు, వాళ్ళు అది జేశారంటే, సరే వాళ్ళది తప్పు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 100% తప్పు చేసింది. అది అందరికీ తెలుసు. మరి దాన్ని నువ్వేం జేస్తున్నావు? దాన్ని పూడ్చి ప్రజలకి ఏదోలా మంచి చేయాలి కదా! యెస్. రైతులను అలా వదిలేయకూడదు కదా! వాళ్ళ పంటను అలా వదిలేయకూడదు కదా! ఇప్పుడు ఇంకొక పంట కూడా వచ్చేసే సమయమైంది. రైతు మళ్ళా రెండో పంట ఎప్పుడేస్తాడు? దాన్ని మళ్ళా ఎప్పుడు తీస్తాడు? రైతు బతికేదే పంట మీద. ఆ నీరు మీద. హ్మ్. సో, ఆ 2 కూడా మనకి ఆన్ టైమ్‌లో వాళ్ళకి అందించలేకపోతే వాళ్ళెందుకండి ఇంకా? వాళ్ళకేమిస్తున్నావని నువ్వు? పోనీ నువ్వన్నట్టు ఏమైనా వాడికి భరోసా ఇస్తున్నావా? ఎప్పుడో ఇవ్వాల్సింది ఎప్పుడో ఇస్తావు. అమావాస్యకు ఇవ్వాల్సిన డబ్బులు పున్నానికిస్తావు. వాళ్ళకి ఏ విధంగా సరిపోతాయి చెప్పండి? అప్పుల హ్మ్. మీద అప్పులై, వడ్డీల మీద వడ్డీలయ్యి ఎటూ పనికి రాకుండా పోతుంది తప్ప గాని వాళ్ళకి ఉపయోగం అనేదే లేదు ఈరోజు. సో, యెస్. అది 100% వీళ్ళు చేస్తున్నది 100% రాంగ్. సో, ఇలా ఈ విధంగా కంటిన్యూ అయితే వాళ్ళకి పిల్లలుంటారు. రైతులకి పిల్లలుంటారు. వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి. వాళ్ళు బతుకు జీవనం వెల్లడించాలి. సో, ఎంతసేపు మనమేదో మీడియా ముందు మాట్లాడినట్టు కాదు కదా! వాళ్ళ బతుకులు. వాళ్ళు పంటకెళ్తే హ్మ్. తప్ప గాని వాళ్ళకి ముద్ద దిగలేని పరిస్థితి ఈరోజు మనం జూస్తున్నాం. సో, హ్మ్. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఆలోచించమని మేము కోరుకుంటున్నాం. మేము రైతు భరోసా యాత్ర చేశాం గదా! మరి చేసినప్పుడు మేము అవన్నీ జెప్పాం. మరి వాళ్ళేమైనా జేశారా? మేము చేసిన తర్వాతే వడ్లు కొనడం లెవెల్‌లో ఇలాంటివన్నీ ఉన్నాయి గాబట్టి మాకు ఓటు వేయడానికి. సో, బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్‌గా చూసేసారు. కాంగ్రెస్ పార్టీని కూడా చూసేసారు. సో, ఎంఐఎం పార్టీని కూడా ఆల్రెడీ వీళ్ళు చూసారు. వీళ్ళని అడ్డు పెట్టుకొని, వాళ్ళు ఓట్లు దండుకొని, వాళ్ళు మినిస్ట్రీలు తెచ్చుకొని, వాళ్ళు పదవులు తెచ్చుకొని, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం ఈ రోజున ప్రతి ముస్లిం సోదరులకి అందరికీ కూడా తెలుసు. అంత తెలివి లేకుండా ఉన్నవాళ్ళైతే నాకు తెలిసి ఎవరు లేరు. ప్రెజెంట్ మన సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంది ఇలాంటి విషయాల్లో. సో, మొన్న సెల్కమ్ చెరువు అవనియండి. సెల్కమ్ చెరువు అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో పడింది. అవునా కాదా చెప్పండి? సో, అది యెస్. ఆల్‌మోస్ట్ చెరువు దీంట్లోనే ఉంది. సో, ఇప్పుడు మిగతావి బుల్డోజర్‌లో నిరుపేదల ఇల్లులు బుల్డోజర్‌లతో కూలగొట్టడానికి వ్యవస్థకి ముందుకున్నప్పుడు, ఒక సల్కం చెరువులో ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక కాలేజ్‌ని ఎందుకు వీళ్ళు కూల్చట్లేదు?